థ్యాంక్ యూ సార్, ఇంతమంది ప్రాణాలని రైల్వే ఆస్తుల్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ యువర్ గ్రేట్. అయ్యా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు. चांदनी नुवेना चांदनी चांदनी नुवेना चांदनी मनसु मेलुकोनी मनवी చేసుకొని చెలికి కానుక కాని चांदनी चांदनी చినుకంటి బ్రతికే నాది ముత్యంలా మారింది నీ చేతి చలవా చేతనే మౌనంలో కావ్య నిన్ను మధురంగా విన్నాలే నీలోని ప్రేమ వల్లనే నీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం సరిపోదు ప్రణయంతో పోలిస్తే సరితూగే సరిలేదు పురి వెప్పు ప్రియ భావమా చాందనీ चांदनी ఆకాశంతో కబురే పంపే వేళ హరివిల్లే చేతి కండగా శిల్పంలా మలిచావమ్మ ప్రేమి ప్రాణం చేసి నేనెంటో నాకే చెప్పగా చిరునవ్వుల వీణల్లో తొలవలిపే సాగింది సరికొత్త కోణంలో జగమెంతో బాగుంది చిగురించు తొలి చైత్రమా చాందనీ నువ్వేనా చాందనీ 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 మనసు మేలుకొని
మనవి చేసుకొని చెలికి కానుక కాని చాందిని లలలలా Winner never quits, quitter never wins. Grand Prix 2000 winner, Mr. Ravichandra to interview. ఏయ్ మన రవి గారి ఇంటర్వ్యూ రా. నమస్తే రవి గారు. నమస్తే. బైక్ రైడింగ్ విషయంలో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్ గా మా ఫాదర్ మెకానిక్, అందుకే బైక్లు ఎప్పుడు అందుబాటులో ఉండేవి. సో ప్రత్యేకించి కష్టపడకుండానే నాకు ఈ బైక్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ అయింది. రాస్కల్ వీడేంట్రా టీవీలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? మీ సక్సెస్ కి మీ స్వయం కృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? ఉంది. మీ నాన్నగారా? కాదు, అంజలి. అవునండి, నన్ను లైఫ్ వార్లో గ్రేట్ సోల్జర్గా మార్చింది ఆమె. ఇంతకీ అమ్మ ఎవరు సార్? నిన్నటి వరకు ఫ్రెండ్, నేడు లవర్, రేపు నా కాబోయే భార్య. హలో జెమిని టీవీ, ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా? పెళ్ళా? ఏంట్రా అలా చూస్తున్నావు? పిలవరా నీ కూతుర్ని. అంజలి, అంజలి ఎక్కడ ఉన్నావు? మర్యాదగా బయటికి రా. నిన్నే. రవి ఏంట్రా ఎల్రి? నానా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అంజలి రావే బయటికి. మర్యాదగా నువ్వు వస్తావా మేమే వచ్చి నిన్ను ఈడ్చుకురావాలా? ఏయ్ అంజలి రావే. ఏమి అందం, ఎంత పవిత్రత! సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ దీని బతుకేందో, దీని పాతిరొచ్చో ఏందో ఇప్పుడే మేము తెలుస్తాను. ఏమే నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికొకడా. నువ్వు సరసాలాడడానికి నలుగురు, సరదా తీసుకోవడానికి ఒకడా. ఒకేసారి 5గురిని భరిస్తాక నువ్వైనా ద్రౌపదిని అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు పిచ్చివాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రఘు. నా బయోడేటా వద్దు వద్దు, వేస్ట్, చెప్పొద్దు. ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీట్ ఎక్కిపోయిందయ్యా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. టోటల్గా 5 ఉద్యోగాలు లేవు సార్. అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను. ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా. నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టావంటే అట్లా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎంబడే కనుక బిజినెస్ స్టార్ట్ చేసావంటే 5 ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజు టాటావో బుల్ సైజు బిల్ గేట్స్ అయిపోతావయ్యా. ఏమంటా? చాలా బాగుంది సార్. కదా, మంచి తాటు, మంచి స్కీము. థ్యాంక్ యూ సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? పోయిన సంవత్సరం కట్టించా జూబిలీస్ లో. ఏం లేదు, నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టడానికి. నీ లోను కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా? మరి నా దగ్గరే ఉంది సార్. పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి. మన ఇద్దరం 5 ఏళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఎగతాళా? ఎగతాళి చేసింది నువ్వు. ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే. పైగా ఉద్యోగాలు లేవు అని చెప్పడానికి ఒక సెక్షన్, దానికి ఆఫీసరు, నీకు శాలరీ. మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, ఎక్కువగా చదివాను.
అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను. కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు మండితే ఇలాగే మాట్లాడతాడు. నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసాయేవో నాకు అనవసరం. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటాల్సి. నా మీదే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తడం కాదు, నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు? ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లోకి తీసుకెళ్తాను.